ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఇప్పటి వరకు కూడా పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరచడానికి మాకు సహాయం చేశారు. ఇదిగో తండ్రి, మీ సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో కూడా మాట్లాడండి, మా హృదయాలను సంధించండి. మీ యొక్క వాక్యమును అంగీకరించడానికి మాకు మనస్సును దయచేయండి. ఇదిగో నూతన స్వభావమును మీకు ఇచ్చేదను, నూతన మనస్సును మీకు ఇచ్చేదను అని మీరు సెలవిస్తూ ఉన్నారు. ఈరోజు మాకు నూతనమైన హృదయము కావాలి. మీ యొక్క ఆత్మ మా యందు ఉంచి మమ్మల్ని నడిపించండి. మా ఆలోచనలో మీ యొక్క ప్రణాళికలుంచి మీ యొక్క చిత్త ప్రకారముగా మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడా, మీ యొక్క వాక్యపు సత్యములను తెలుసుకుని మా జీవితంలో మేము కలిగి ఉన్న లోటుపాట్లను సరిచేసుకుని నేను స్తుతించే ప్రజలుగా మేము అందుకుంటానికి సహాయం దయచేయండి. మీ యొక్క వాక్యము ధారాళంగా రాకుండా అడ్డుపడే ప్రతి విధమైన సైతాను శక్తులను యేసు క్రీస్తు నామంలో లయపరుస్తూ ఉన్నాం. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సులను మా అందరికీ దయచేసి మమ్మల్ని నడిపించమని, దీవించి ఆశీర్వదించమని, విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు. కాబట్టి ఇశ్రాయేలీలు, కనానీయులు, హిత్తీయులు, అమోరీలు, పెరిజ్జీలు, హివ్వీయులు, యెబూసీయులను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలనిచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. అట్లు ఇశ్రాయేలీలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలుదేవతలను, దేవతా స్తంభములను పూజించిరి. అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన అరామ్నా హరాయిము యొక్క రాజైన కోషన్రి షాతాయిము చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేసిరి. ఇశ్రాయేలీయులు 8 సంవత్సరములు కోషన్రి షాతాయిమునకు దాసులుగా నుండిరి. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించెను. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరామ్నా హరాయిము రాజైన కోషన్రి షాతాయిమును అతని చేతికి అప్పగించెను. అతడు కోషన్రి షాతాయిమును జయించెను. హల్లెలూయా. బైబిల్లో ఉన్న పేర్లు ఒక్కొక్కసారి మనకి నాలుగు తిరుగు, అది మనందరికీ తెలిసిందే. అంటే అది కొంచెం బాగా తెలుగు బాగా చదివిన వాళ్ళకి అది వస్తుంది. కొన్నిసార్లు మనం అంటే చేపలు తినేవాళ్ళం కదా, ఒక్కొక్కసారి మనకి తడబడుతూ ఉంటుంది. నాకు కూడా తడబడుతూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో ముందుగా నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పే వాక్యము, నేను చెప్పే విషయము ఏదైనా సరే
మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టడానికి కాదు. ఒకటి ఆ, తప్పు జరిగిందనుకోండి, దానికి సొల్యూషన్ కూడా ఉంటుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దానికి పరిష్కార మార్గం కూడా ఉంటుంది. కాబట్టి ఆ విషయాలను మనం ధ్యానం చేద్దాము. కాబట్టి ఇది ధ్యానిస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. న్యాయాధిపతుల గ్రంథం అంటే యెహోషువ చనిపోయిన తర్వాత జరిగిన విషయాలు. యెహోషువ చనిపోయిన తర్వాత సమూయేలు పుట్టడానికి మధ్యలో 450 సంవత్సరాలు గడిచింది. ఆ 450 సంవత్సరాల చరిత్ర న్యాయాధిపతులు అలాగే రూతు, ఈ 2 గ్రంథాలు కూడా జరిగిన చరిత్ర ఈ యొక్క విషయాలన్నమాట. హల్లెలూయా. అంటే ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే సమూయేలు రాశాడని అత్యధికంగా నమ్ముతారు. ఎందుకంటే యెహోషువ తర్వాత జరిగిన విషయాలను ఆయన కూలంకషముగా తెలుసుకుని రాసినట్టుగా యూదులు నమ్ముతారు. కాబట్టి రచయిత ఎవరైనప్పటికీ దీని వెనక నుండి నడిపించింది, రాయించింది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. కాబట్టి ఇందులోని విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇశ్రాయేలులను దేవుడు కనాను దేశంలోనికి ప్రవేశపెట్టాడు. కనాను దేశంలోనికి అడుగుపెట్టేలాగా చేశాడు. ఆ కనాను దేశంలో ఉన్న అన్యులందరినీ కూడా, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే విగ్రహారాధికులు ఉన్నారో, ఎవరైతే దేవునితో సాంగత్యం చేయని వారు ఉన్నారో, వారందరినీ కూడా అంతమొందించి, వారందరినీ కూడా జయించి ఆ యొక్క ప్రాంతాన్ని స్వతంత్రించుకోమని దేవుడు వారితో చెప్పాడు. దానికి కావలసిన యుద్ధ సామాగ్రిని దేవుడు వారికి ఇచ్చాడు. దానికి కావలసిన సామర్థ్యాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. కానీ కొన్ని సందర్భాల్లో వారు దేవునికి విరోధముగా తప్పు చేసి దేవునికి విరోధమైన వాటి వైపుకు వెళ్ళిపోయి వాళ్ళు ఏమైపోయారు అని అంటే దేవునికి వ్యతిరేకులైపోయారు. కాబట్టి అటువంటి సందర్భంలో దేవుడు ఏం చేశాడంటే వారిని శత్రువుల చేతికి అప్పగించాడు, శత్రువులకి బానిసలుగా అప్పగించాడు. మరలా వారు ప్రార్థన చేసినప్పుడు వారి కొరకు న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు మొట్టమొదటి న్యాయాధిపతి గురించి మనం తెలుసుకుంటున్నాం. యోధా గోత్రములో కాలేబు యొక్క తమ్ముడు కుమారుడైన ఒత్నియేలు గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకుంటున్నాం. దానికి ముందు జరిగిన పరిస్థితులను బట్టి మనం కొన్ని విషయాలు ఆలోచన చేయాలి. ఇక్కడ 5వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఇశ్రాయేలీలు కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీలు, యెబూసీయులను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, మనము చాలా సందర్భాలలో ఎక్కడ తప్పు చేస్తామంటే ఎంత భక్తి కలిగి ఉన్నా ఒక్కొక్కసారి మనము తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అది మనందరికీ తెలిసిందే. చాలా సందర్భాల్లో నేను కూడా కొన్ని సందర్భాలలో నా యొక్క మనసు మాట విని తప్పు నిర్ణయాలు తీసుకున్న రోజులు ఉన్నాయి. మరి ఇప్పుడు అన్యుల్ని పెళ్లి చేసుకోవచ్చా, పెళ్లి చేసుకోకూడదా అనే ప్రశ్న చాలామందికి వస్తూ ఉంటుంది. ఇప్పుడు అన్యుల్ని పెళ్లి చేసుకోవచ్చా, పెళ్లి చేసుకోకూడదా అనేది దేవుని నిర్ణయం. ఇక్కడైతే దేవుడు వారికి ఏమని ఆజ్ఞాపించాడు అని అంటే, దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఆజ్ఞాపించింది ఏమిటంటే, మీరు ఎక్కడైతే ఉన్నారో వారితో సాంగత్యం చేయవద్దు, వారి యొక్క కుమార్తెలను మీరు అందుకోవద్దు, లేకపోతే మీ యొక్క కుమారులను మీ యొక్క కుమార్తెలను వారికి ఇవ్వవద్దు అని చెప్పి ఒక సందర్భంలో ఆయన మాట్లాడతాడు. నిర్గమకాండము 34వ అధ్యాయము 16వ వచనం. నిర్గమకాండము 34వ అధ్యాయము 16వ వచనం. మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొను ఎడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో. హల్లెలూయా. ఇక్కడ ప్రభు ఆ మాటను పలకడం జరిగింది. అయితే ఇది ఇశ్రాయేలుకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా వర్తించే ఒక విషయం. అయితే చాలా సందర్భాల్లో నేను కొన్ని సాక్ష్యాలను చూశాను. నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది. ఆమె చిన్నప్పటి నుంచి కూడా బైబిల్ బాగా పఠించే వ్యక్తి, బైబిల్ని బాగా ఎరిగిన వ్యక్తి. పాస్టర్ గారు వాక్యం చెప్పినప్పుడు ఆయనకి వాక్యం అందించడంలో బాగా ముందుండే వ్యక్తి. ఆమె పెళ్ళి సమయానికి వచ్చేటప్పటికి తన యొక్క మేనత్తలు అందరూ కూడా, మేనమామ సంబంధించిన వాళ్ళందరూ కూడా అన్యులు.
కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారు అన్యులు. అయితే ఈ అమ్మాయి ఇష్టపడలేదు. ఎందుకంటే వాక్యాన్ని ఎరిగిన అమ్మాయి కాబట్టి, దేవుణ్ణి నమ్ముకున్న అమ్మాయి కాబట్టి వారిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. దానికోసం చాలా పెద్ద మీటింగ్ పెట్టారు. ఎందుకంటే ఆ దినాలలో దగ్గరోళ్ళని పెళ్లి చేసుకోవడం అనేది అధికారికంగా ప్రకటించేవారు. కాబట్టి ఈ అమ్మాయి కాదు అంటుందని చెప్పేసి, ఎందుకు కాదంటుందని చెప్పేసి దాని గురించి పెద్ద మీటింగ్ పెట్టారు. అలా మీటింగ్ పెట్టినప్పుడు అందరూ కూడా ఎన్నో రకాలైన మాటలు తనకు అన్నారు. అన్న తర్వాత చివరికి వాళ్ళ అమ్మగారు, నాన్నగారు వాళ్ళు కూడా క్రైస్తవులే, ఏమన్నారంటే ఇక అందరూ మనల్ని అంటున్నారు కాబట్టి నీకు ఇక తప్పదు అని చెప్పేసి తనని బతిమలాడినప్పుడు ఆవిడ ఒక మాట ఉంది. ఏమిటంటే, ఇంతగా జరుగుతుంది కాబట్టి ఒకవేళ దేవుడు దీన్ని అనుమతిస్తున్నాడేమో, కాబట్టి నా దేవుడు వాళ్ళని మార్చుకుంటాడులే, నేను ప్రార్థన చేస్తాను అని అంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట అన్నప్పుడు చుట్టూ అన్యులున్నారు. వారందరూ ఏమన్నారంటే నానా రకాలైన బూతులు తిట్టి, వాళ్ళని నువ్వు మార్చేతావా అని ఈ రకంగా చాలా రకాలైన తిట్లు తిట్టారు. చివరికి ఏం జరిగిందంటే 5 సంవత్సరాల్లో వాళ్ళ ఆయన, వాళ్ళ మామగారు, వాళ్ళ అత్తగారు, వాళ్ళ తోబుట్టువులందరూ కూడా మారిపోయి దేవుని సన్నిధికి వస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇది దేవుని చిత్తం అంటారా, కాదంటారా? దేవుని చిత్తమే. అంటే అన్యుల్ని పెళ్లి చేసుకోవచ్చా కాదా అని అంటే, నేను చాలా సందర్భాల్లో ధ్యానం చేసేది ఏంటంటే, ఒక్కొక్కసారి అది దేవుని చిత్తం అవ్వచ్చు, ఒక్కొక్కసారి అది కాకపోవచ్చు. కానీ వీలైనంత వరకు మనము వారితో సాంగత్యానికి దూరంగా ఉండటం అనేది చాలా మంచిది. కానీ కొన్ని సందర్భాలలో దేవుడు అలాంటి వాటిని అనుమతిస్తాడు. ఇక్కడ ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించింది ఏమిటి అని అంటే, మీరు అన్యులతో సాంగత్యం చేయవద్దు, వారితో వియ్యాన్ని అందుకోవద్దు అని చెప్పేసి దేవుడు వారితో మాట్లాడితే, వారు ఏం చేశారు అని అంటే, వారి యొక్క కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు, వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు, వారి దేవతలను పూజించుచు వచ్చిరి. వియ్యమందడమే కాకుండా వీళ్ళు ఏం చేశారంటే, వారి దేవతలను కూడా పూజించడం మొదలుపెట్టారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడ దేవుడు కోప్పడతాడంటే, మనము సహవాసం చేయడంలో దేవునికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. కానీ మనము సహవాసం చేసేటప్పుడు ఎవరైతే మనల్ని మనసు త్రిప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారి యొక్క ఆలోచనల ప్రకారము మనం నడిచినప్పుడు దేవుడికి కోపం వస్తుంది. దేవుడు ఎప్పుడు కూడా కోరుకునేది ఏమిటి అంటే, నువ్వు అన్యులతో సహవాసం చేయవద్దని దేవుడు ఎప్పుడు మాట్లాడు. కానీ ఒకవేళ సహవాసము చేయాల్సి వస్తే ఆ సహవాసములో నీ భక్తి పోయే విధంగా ఉండకూడదు, నీ యొక్క ఆత్మీయత పోయే విధముగా ఉండకూడదు, నీ ఆత్మీయతను నువ్వు అమ్మివేసే విధముగా ఉండకూడదు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన యొక్క మనసు త్రిప్పబడేంత వరకు కూడా, ఒకవేళ దానిలోనికి మనం వెళ్ళము, ఎటువంటి పరిస్థితుల్లోనికి కూడా వెళ్ళము అని మన గురించి మనకి స్థిరమైన నిర్ణయం వచ్చినట్లయితే దేవుని యొక్క అనుమతితో కొన్నిసార్లు మనం ముందుకెళ్ళొచ్చు. కానీ చాలా సందర్భాలలో మన మనసు మనకి మోసం చేస్తుంది, మన హృదయం మనకి మోసం చేస్తుంది. కాబట్టి అటువంటి సందర్భాల్లో చాలా జాగ్రత్తగా మనము ముందుకు వెళ్ళాల్సిన సందర్భాలు అనేవి ఉంటూ ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన మనస్సు త్రిప్పబడకుండా ఉండేంత వరకు కూడా మనము అందులోనికి ముందుకు వెళ్ళవచ్చు. అయితే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎలాగయ్యారు అని అంటే, వారి యొక్క దేవతలను పూజించడానికి వారు మనసును త్రిప్పుకున్నారు, దేవుణ్ణి మర్చిపోయారు. తమని ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన దేవుణ్ణి మర్చిపోయారు, ఎర్ర సముద్రమును చీల్చిన దేవుణ్ణి మర్చిపోయారు, అరణ్యములో వారికి మన్నాని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయారు, అరణ్యములో వారికి బండ నుండి నీళ్ళు ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయారు. ఆ దేవుణ్ణి మర్చిపోయి ఈ యొక్క కనాను దేశంలోనికి ప్రవేశపెట్టిన ఆ దేవుణ్ణి మర్చిపోయి కనాను దేవతల వైపుకు వారి మనస్సును త్రిప్పుకున్నారు. అప్పుడు దేవుడికి కోపం వచ్చి ఆయన ఏం చేశాడు అని అంటే 7వ వచనంలో, అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలు దేవతా స్తంభములను పూజించిరి. అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన ఆరామ్న హరాయిము యొక్క రాజైన కోషండ్రి షాతాయిము చేతులకు దాసుల గుట్టకై వారిని అమ్మివేసెను. హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని నేను ఎందుకని చెప్పడానికి దేవుడు ప్రేరేపించాడో నాకు తెలియదు. కానీ ఇందులో కొన్ని సత్యాలను మనం గ్రహిద్దాం.
ఏమిటి అని అంటే, దేవుడికి ఒకవేళ కోపం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే కొంతమందికి మనల్ని దేవుడు అప్పగిస్తాడు. దేవునికి విరోధముగా మనం ప్రవర్తించినప్పుడు, దేవునికి విరోధముగా మనం నిర్ణయం తీసుకుంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కొంతమంది చేతుల్లోనికి దేవుడు మనల్ని వదిలేస్తూ ఉంటాడు. కొంతమంది అధికారంలోనికి దేవుడు మనల్ని వదిలేస్తూ ఉంటాడు. దానికి ఉదాహరణగా ఇప్పుడు మనం చదువుకున్నాం. ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి విరోధముగా పాపము చేసి కనాను దేవతలను పూజించినప్పుడు వాళ్ళని దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని ఒక రాజు చేతికి అప్పగించాడు. అతను ఎవరంట? ఆరామ్ నహరాయిము యొక్క రాజు అయిన కూషన్రి షాతాయిము. హల్లెలూయా. అంటే ఈ పేరు కొంచెం మనకి నాలుగు తిరగలేని పరిస్థితులు ఉండొచ్చు, కానీ ఈ యొక్క పేరును మీరు గమనిస్తే కూషు అనే దేశానికి సంబంధించిన వాడు ఈయన. హల్లెలూయా. కూషు అనే దేశానికి సంబంధించిన వాడు. అసలు ఈ కూషు అనే దేశము ఎక్కడ మనకి కనబడుతుందంటే ఆదికాండము 10వ అధ్యాయము 6వ వచనం చదవండి ఒకసారి. 10వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండము 10వ అధ్యాయము 6వ వచనం. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. హల్లెలూయా. ఇవన్నీ పేర్లండి. హాము కుమారులు ఎవరంటే కూషు, మిస్రాయిము, పూతు, కనాను. నాలుగు పేర్లు అన్నమాట. కూషు అనంటే అదొక పేరు. అయితే ఈ కూషు అనేవాడు తర్వాత సంతానాన్ని కన్నాడు. ఒకసారి 8వ వచనం చదవండి. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి ఉండుటకు ఆరంభించెను. హల్లెలూయా. ఆ రోజుల్లో నిమ్రోదు అనే మహాబలవంతుణ్ణి కూషు కనడం అనేది జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఇదంతా నేను ఎందుకని చెప్తున్నానంటే వీళ్ళు ఎవరి సంతానం అని అంటే నోవాహుకి 3 కుమారులు ఉన్నారు. పెద్దవాడి పేరు షేము, రెండవ వాడి పేరు హాము, మూడవ వాడి పేరు యాపేతు. ఈ 3 కూడా నోవాహు యొక్క కుమారులు. అయితే షేము సంతానము కాదు, హాము సంతానంలో నుంచి కూషు వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హాము సంతానము అంటే ఏంటి అనే విషయాలు మనం కొంత ధ్యానం చేద్దాం. ఇప్పుడు జలప్రళయం గతించిన తర్వాత నోవాహు, అతని 3 కుమారులు, 3 కోడళ్ళు, అలాగే అతని భార్య బయటకు వచ్చిన తర్వాత నోవాహు ఏం చేశాడంటే ద్రాక్ష తోట వేయించి వ్యవసాయం చేశాడు. ద్రాక్ష తోట వేయించి వ్యవసాయం చేసినప్పుడు ద్రాక్ష రసం వస్తుంది. ద్రాక్ష పళ్ళు కాస్తాయి కాబట్టి దానిలో నుంచి ద్రాక్ష రసం వస్తే దాన్ని తాగుతాడు. అలాగ నోవాహు ఆ ద్రాక్ష రసము తాగి మత్తుడయి తన ఒంటి మీద నూలు పోగు లేకుండా పడుకున్నాడు. తన ఒంటి మీద బట్టలు లేకుండా పడుకున్నాడు. తనకి మత్తు నిద్ర వచ్చేసింది, బట్టలు లేకుండా పడుకున్నాడు. అలాంటి సందర్భంలో తన 2వ కుమారుడైన హాము ఏం చేశాడంటే ఆయన్ని బట్టలు లేకుండా చూశాడు. అతని దిశమూలని చూసినప్పుడు ఆ హాము ఏం చేశాడంటే ఇలా మా నాన్న పడుకున్నాడని చెప్పేసి హాము బయటకు వచ్చి తన యొక్క సహోదరులైన షేముకి, యాపోతికి చెప్పాడు. షేముకి, యాపేతుకి చెప్పాడు. ఇప్పుడు నోవాహు చేసింది తప్ప, హాము చేసింది తప్ప అనంటే నోవాహు చేసింది కూడా తప్పే, కాకపోతే అది వేరే యొక్క విధానము. అయితే ఇక్కడ హాము ఏం చేశాడంటే షేముకి, యాపేతుకి చెప్పాడు. చెబితే వాళ్ళిద్దరూ ఏం చేశారంటే నోవాహు యొక్క దిశమూలను చూడకుండా వారు కళ్ళు మూసుకుని ఒక దుప్పటి తెచ్చుకుని నోవాహు మీద దుప్పటిని కప్పారు. అది మెలకు వచ్చిన తర్వాత నోవాహు ఆ యొక్క విషయాన్ని గమనించి హాముని శపించాడు. హల్లెలూయా. ఎవరిని శపించాడు? హాముని శపించాడు. ఎందుకని శపించాడంటే నీ తండ్రి దిశమూలను నువ్వు చూచినప్పుడు నీ సహోదరులు చేసిన పని నువ్వు ఎందుకు చేయలేదు? నీ సహోదరులు చేసిన పనిని నువ్వెందుకు చేయలేదు? అంటే హాము ఎవరు అనంటే నోవాహు యొక్క కుమారుడే. తండ్రి యొక్క విషయము అలాగున్నప్పుడు హాము ముందుగా దాన్ని చెయ్యాలి, కానీ తనే వెళ్ళి దుప్పటి కప్పాలి. కానీ హాము ఏం చేశాడు అనంటే తన తండ్రి యొక్క నగ్నత్వాన్ని బయటికి ప్రకటించడం ప్రారంభించాడు. అది నోవాహు దృష్టిలో కానీ దేవుని దృష్టిలో కానీ అది చెడ్డది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు ఇప్పుడు గమనించండి, తండ్రి కొడుకుల మధ్య, లేకపోతే తండ్రి కుమార్తెల మధ్య, లేకపోతే మన బాంధవ్యాల మధ్య ఉండాల్సింది ఏమిటి అనంటే ప్రేమ. ఆ ప్రేమ లేకపోతే ఎప్పుడూ కూడా మన బాంధవ్యాలు ముందుకు కొనసాగు. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం నుంచి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించండి, చివరిలో ఏమన్నాడంటే అన్నిటినీ ఓర్చును అనే మాటను మాట్లాడాడు. ఇప్పుడు మన యొక్క బాంధవ్యాలలో మన కుమారులే కానీ, మన కుమార్తెలే కానీ, మన తండ్రే కానీ, మన తల్లే కానీ, లేకపోతే మన సహోదరులే కానీ తప్పు చేసినప్పుడు మనము వారి పట్ల ప్రేమను కలిగి ఉండాలి. ఒకవేళ ప్రేమను కలిగి లేకపోతే మనం ఎలాగుంటామంటే పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఏమంటారంటే, మా నాన్న నాకు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదండి. ఏమి ఇవ్వలేదు? చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా నాకు అప్పు ఉంచి వెళ్ళిపోయాడు అని చెప్పి చెబుతూ ఉంటారు. ఇప్పుడు మీ నాన్న నీకు ఆస్తి ఇస్తేనే ఆయన నాన్న అనమని ఎక్కడైనా మీరు అగ్రిమెంట్ రాసుకున్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలామంది చాలా విచిత్రంగా మాట్లాడే విషయం ఏంటంటే, ఆ నాన్నే గనక లేకపోతే నువ్వు అంతోడు అవ్వు కదా, ఆ అమ్మాయి గనక లేకపోతే నువ్వు అంతటి దానివి లేకపోతే అంతటోడు మీరు అవ్వలేవు కదా, ఎందుకని నువ్వు మీ అమ్మ నాన్న మీద అంతగా పగపట్టే స్థితిలో నువ్వు ఉంటున్నావు అనే విషయాన్ని మనం గమనించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ తండ్రి తాగుబోతైనా సరే, నీ తల్లి ఎంత భక్తి లేని స్త్రీ అయినా సరే, వారిని నువ్వు గౌరవించాలి, వారిని నువ్వు ప్రేమించాలి. బయట వాళ్ళు ఎలా ఉన్నారు అనేది అనవసరం. హల్లెలూయా, హల్లెలూయా. నేను మారు మనసు పొందిన తర్వాత మా అమ్మగారు నాన్నగారు మారు మనసు పొందకపోతే కొన్నిసార్లు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వారిని మార్చమని నేను ఎప్పుడు అడగలేదు. కానీ ఒకసారి దేవుడు నాతో మాట్లాడింది ఏమిటంటే, నువ్వే గనక సరిగ్గా విధేయత చూపిస్తే, నువ్వే గనక సరిగ్గా నీ తల్లిని తండ్రిని ప్రేమిస్తే, నువ్వే గనక సరిగ్గా నీ తల్లిని తండ్రిని నువ్వు గౌరవించి అభిమానిస్తే గనక వారు ఖచ్చితంగా మారుతారు అని చెప్పి దేవుడు నాతో మాట్లాడాడు. హల్లెలూయా. అంటే వారు అన్యులైనా కానీ, లేకపోతే వారు మారు మనసు పొందకపోయినా కానీ, వారు ఎలాంటి వారైనా కానీ వారిని మనం గౌరవించాల్సిన విధానము దేవుని యొక్క వాక్యంలో ఉంచాడు. అందుకే 4వ ఆజ్ఞగా ఆయన ఏమన్నాడంటే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడువు అవుదు. మనము ఎక్కువ కాలము జీవించాలి అని అంటే మన తల్లిని తండ్రిని సన్మానించాలి అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. ఇక్కడ హాము ఏం చేశాడంటే తన తండ్రి యొక్క బలహీనతను ప్రకటించడం ప్రారంభించాడు. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఎలాగుంటారు అంటే తమ తండ్రి యొక్క బలహీనతలు చాలా ఈజీగా బయటికి చెప్పేస్తూ ఉంటారు. అది కరెక్టా తప్ప అంటే నాకు తెలిసినంత వరకు అది చాలా తప్పు. మనలో ప్రేమ ఉంటే, ఒకవేళ మన తండ్రిని ప్రేమించే మనసు మనకుంటే ఆ ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది. ఒకవేళ ఆయన ఎలాంటి వాడైనా సరే, ఒకవేళ నీ తల్లి ఎలాంటిదైనా సరే, లేకపోతే నీ సహోదరుడు ఎలాంటి వాడైనా సరే, లేకపోతే నీ బాంధవ్యాల్లో ఉన్న వాళ్ళు ఎలాంటి వారైనా సరే, మనము గౌరవించి ప్రేమించాల్సిన సందర్భం ఉంది. అంటే ఎన్నో సందర్భాలలో వారిలో కొన్ని బలహీనతలు మనకి కనబడుతూ ఉంటాయి. లేకపోతే మన తల్లిలోనే కావచ్చు, తండ్రిలోనే కావచ్చు, సహోదరులోనే కావచ్చు, ఇంకెవరిలోనే కావచ్చు, భార్యలోనే కావచ్చు, భర్తలోనే కావచ్చు, ఇంకా ఎవరిలోనైనా సరే కావచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు ప్రేమ కలిగి నీ బాంధవ్యాలలో దేవుని ప్రేమని పంచాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి హాము ఏం చేశాడంటే ఇక్కడ తన తండ్రి యొక్క బలహీనతని ప్రకటించి తన తండ్రికి అవమానము తెచ్చే విధముగా తాను తయారయ్యాడు. నోవాహు చేసింది తప్ప లేకపోతే కరెక్టా అని మనం ఆలోచన చేస్తే, తను మత్తుడయ్యేంతగా తను తాగడం అనేది తను చేసిన తప్పు. నోవాహు చేసింది తప్పే, నేను ముమ్మాటికి తప్పే. కానీ అక్కడ దేవుడు ఎవరిని శపించాడు అంటే నోవాహుని శపించలేదు. దేవుడు నోవాహుని శపించలేదు. ఎవరిని శపించాడు అంటే హామునే శపించాడు. కారణం ఏమిటంటే హాము నోవాహుకి చేయాల్సింది చేయలేదు. ఆ దినాల్లో ద్రాక్షరసం త్రాగడం అనేది, మత్తులై ఉండటం అనేది చాలా పరిపాటి.
మరి నోవాహు చేసింది కరెక్టా తప్ప అంటే దేవుని దృష్టిలో అది కరెక్టే అయింది. కానీ దేవుని దృష్టిలో తప్పు ఏదైందనంటే హాము చేసిందే తప్పయింది. నేను ఈ విషయాన్ని అంతా కూడా ఎందుకని చెప్తున్నానంటే కోషండ్రి షతాయిము అనే రాజుకు దేవుడు ఇశ్రాయేలుని అప్పగించాడు. దాని అర్థం ఏమిటంటే, దాని ఆత్మీయ అర్థం ఏమిటంటే, మనము దేవునికి విరోధముగా నడిచినప్పుడు కొన్నిసార్లు మనల్ని దేవుడు ఎవరికి అప్పగిస్తాడు అని అంటే మన గురించి చెడ్డ ప్రచారం చేసే వారికి అప్పగిస్తాడు. హల్లెలూయా. మీరు యోసేపుని గమనించండి. యోసేపు పోతీఫర్ ఇంట్లో ఉంటున్నప్పుడు ఆయన చాలా నమ్మకంగా జీవించాడు. ఆయన చాలా భక్తిగా జీవించాడు. చాలా యజమానునికి లాభకరంగా ఆశీర్వాదకరంగా తను జీవించాడు. ఆ పోతీఫరు భార్య తన మీద చెడ్డ ప్రచారం చేయడం ప్రారంభించింది. తనతో వ్యభిచారం చేయడానికి రాలేదని చెప్పి తన మీద అబద్ధపు మాటలు పలికి తనని చెరసాలలో వేయడం జరిగింది. మీరు గమనించండి, తనని చెరసాలలో వేసినప్పుడు ఎన్ని రకాల నిందలు తన మీద వేసుంటారు, ఎన్ని రకాల నిందలు తన మీద వచ్చి ఉంటాయో, ఎంతగా తను అవమానించబడ్డాడో అనే విషయాలు మనం తలంచుకుంటూ ఉంటే ఒక్కొక్కసారి మన హృదయం ద్రవించిపోతుంది. ఎందుకంటే యోసేపు ఒక్కడే ఉన్నాడు. అప్పుడు యోసేపు దేవుని నమ్ముకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. ఆ రోజుల్లో చర్చిలు లేవు, ఆ రోజుల్లో పాస్టర్లు లేరు, ఆ రోజుల్లో దేవుని సంబంధించిన ప్రజలు ఎవరూ లేరు. యోసేపు ఒక్కడే జైల్లో ఉంటే అందరూ కూడా అతన్ని ఒక వ్యభిచారిలాగా, ఒక అమ్మాయిని పిచ్చోళ్ళలాగా చూస్తూ ఉంటే తన హృదయము చాలా దుఃఖంతో నిండిపోతూ ఉంది. అలాగ అప్పగించింది ఎవరు అంటే దేవుడే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోసేపు ఏదైనా తప్పు చేశాడని కాదు, అక్కడ యోసేపుని అభివృద్ధి పరచడానికి దేవుడు కొంతమందికి అప్పగించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే కొన్ని సందర్భాల్లో మనం తప్పు చేసినప్పుడు, ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా మనం నడుస్తూ ఉన్నప్పుడు కొంతమందికి దేవుడు మనల్ని అప్పగిస్తాడు. హల్లెలూయా. ఈ సమస్య నాకెందుకు వచ్చింది, ఈ అవమానం నాకెందుకు వచ్చింది, ఈ యొక్క శ్రమ నాకెందుకు వచ్చింది అని నువ్వు ఆలోచన చేసినప్పుడు ఒక విషయం మనము పరీక్షించుకోవాలి. ఏదైనా దేవునికి విరోధంగా నేను చేశానా, ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా నేను ఏదైనా నడిచానా, దేవునికి వ్యతిరేకంగా నడిచి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నేను ఏదైనా చేశానా అని మనల్ని మనం పరీక్షించుకుని ఆ పాపము నుండి విడుదల పొందడానికి, ఆ పాపము నుండి క్షమాపణ పొందుకోవడానికి మనం ప్రయత్నించాలి తప్ప మన పాపాన్ని ఎప్పుడూ కూడా కప్పుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. హల్లెలూయా. దేవుడికి అన్నీ తెలుసు, మన హృదయం అంతా కూడా తెలుసు. కొన్నిసార్లు మనం నేర్చుకుంటామని చెప్పి కొన్ని శ్రమలకి దేవుడు మనల్ని అప్పగిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనల్ని అభివృద్ధిపరచడానికి దేవుడు కొంతమందికి మనల్ని బానిసలుగా వదిలేస్తాడు. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజల్ని కోషండ్రి షతాయిము అనే రాజుకు అప్పగించేశాడు. మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా కొన్నిసార్లు మన గురించి చెడ్డగా ప్రచారం చేసే వారికి దేవుడు మనల్ని అప్పగించేస్తాడు. ఎన్ని సంవత్సరాలు వాళ్ళు బానిసగా ఉన్నారో తెలుసా? 8 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నారు. మీరు గమనించండి. ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు వారు నెమ్మది పొందారో తెలుసా? 11వ వచనం చదవండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 3:11 ఏమనుందంటే, అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. హల్లెలూయా. వాళ్ళు 8 సంవత్సరాలు బానిసలుగా ఆ రాజుకి పరిచర్య చేసేవారుగా వారు ఉండిపోతే ఆ తర్వాత వారు మొరపెట్టగా దేవుడు వారికి 40 సంవత్సరాల నెమ్మదినిచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, మన శ్రమ కాలము కొద్ది కాలమే. కొద్ది కాలం మనం శ్రమ పడితే, కొద్ది కాలం మనం అవమానాలను భరిస్తే, కొద్ది కాలము మనము శ్రమల గుండా వెళితే ఆ తర్వాత దేవుడు నిర్దేశించిన కార్యము, ఆ తర్వాత దేవుడు నిర్దేశించిన ఆ యొక్క అంశము మనకి నెమ్మది కలిగించే విధానంలోనికి మనల్ని తీసుకుని వెళ్ళబోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు కూడా తప్పు చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక రాజుకి అప్పగించాడు. గమనించండి, ఈ రోజున మనకి ఏదైనా శ్రమ ఉండొచ్చు, ఈ రోజున మనకి ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు, ఎవరి వలనో మనము బాగా ఇబ్బంది పడుతూ ఉండవచ్చు. వారిని ఏది అనలేక, వారిని ఎదిరించలేక, వారి యొక్క చేసే ప్రతి చేష్టలని మనం భరిస్తూ ఉండవచ్చు కొన్ని సందర్భాలలో. అదంతా కూడా దేవుడు మన మేలు కోసం ఉంచాడు. హల్లెలూయా. ముందు అనేక సంవత్సరాల నెమ్మది పొందడానికే ఈ రోజున కొద్ది సంవత్సరాలు మనం శ్రమ పడుతున్నాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆ విషయాలను మనము ధ్యానం చేసుకుంటూ దేవుని సన్నిధిలో మనం విడవక ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు 9వ వచనాన్ని చదువుదాం. 3వ అధ్యాయము 9వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన
కనజు యొక్క కుమారుడగు ఒత్నియేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించెను. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించారా, వారు ఎప్పుడైతే దాసత్వంలోనికి వెళ్ళిపోయారో, ఎప్పుడైతే రాజుకి బానిసలుగా మారిపోయారో, వెంటనే వారు దేవునికి మొరపెట్టడం ప్రారంభించారు. ఎప్పుడు వారు మొరపెట్టారు అంటే 8 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నారు. కనాను దేశంలో దేవుడు వారికి ఇచ్చిన ఆ దేశంలో 8 సంవత్సరాలు వారు బానిసలుగా ఉండి 8 సంవత్సరాల తర్వాత వారు ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఈ 8 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు? ఈ 8 సంవత్సరాలు వాళ్ళ మనసు ఎలాగుంది? ఈ 8 సంవత్సరాలు వాళ్ళు ఎలాగ నడిచారు అని మనం ఆలోచన చేస్తే, మన మీదకి శ్రమ వచ్చిన వెంటనే మనం ఏం కోరుకుంటామో తెలుసా? మన మీదకి శ్రమ వచ్చిన వెంటనే మనం ఎలాగ నడుస్తామో తెలుసా? మన సొంత నిర్ణయాలను మనం తీసుకుని ఆ సొంత నిర్ణయాల ప్రకారం మనం ముందుకు వెళ్ళిపోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. హల్లెలూయా. చాలా రోజుల క్రితం మీకు దావీదు గురించి ఒక విషయం చెప్పాను. దావీదుని సౌలు చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ యొక్క ప్రాంతములన్నిటిలో కూడా, ఆ యొక్క యెరూషలేము ప్రాంతాలన్నింటిలో కూడా, అరణ్య మార్గాలన్నింటిలో కూడా ఆయన్ని వెతుకుతూ ఎక్కడ దొరికితే అక్కడ చంపేయాలని చూస్తూ ఉంటే, దావీదు ఏం చేస్తాడంటే, ఇంకా సౌలు నన్ను వదలడం కాబట్టి నేను సౌలు నుంచి తప్పించుకునేదాకా ఫిలిస్తీన్ల దేశంలోనికి నేను వెళ్ళిపోతాను అని చెప్పి తాను నిర్ణయం తీసుకున్నాడు. అలా నిర్ణయం తీసుకుని ఆ దేవుణ్ణి అడగకుండా ఫిలిస్తీన్ల దేశంలోనికి వెళ్ళిపోయి 1 సంవత్సరం 6 నెలల పాటు అక్కడే ఉండిపోతాడు. 1 సంవత్సరం 6 నెలల పాటు అక్కడే ఉండిపోతాడు. అంటే 1.5 సంవత్సరం పాటు అక్కడే ఉండిపోతాడు. అయితే అక్కడ జరిగింది ఏమిటి అంటే, ఒకసారి వారందరూ కలిసి తనతో ఇంచుమించు 600 మంది యోధులు ఉన్నారు. ఎంతమంది? 600 మంది, 600 కుటుంబాలు తనతో ఉన్నాయి. తనకి 2 భార్యలు ఉన్నారు. అప్పటికి తనతో పాటు 600 మంది కుటుంబాలు ఉన్నాయి. 600 మంది యోధులను దావీదు కూడా కలిసి ఒకసారి యుద్ధానికి బయటికి వెళ్తారు. బయటికి వెళ్తే ఆ సందర్భంలో జరిగింది ఏంటంటే, ఇంకొకరు వచ్చి వీళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతంలో, సిగ్లగ్ అంటారు ఆ ప్రాంతానికి వచ్చి తమ భార్యలని, తమ ఆస్తిని అంతటిని కూడా కొల్లగొట్టుకుని తీసుకుని వెళ్ళిపోతారు. అప్పుడు ఆ 600 మంది మరలా తిరిగి వచ్చినప్పుడు తమ భార్యలు లేరు, తమ పిల్లలు లేరు, తమ ఆస్తి అంతా కూడా పోగొట్టుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా ఏమైపోయారనంటే దావీదును చంపడానికి చూశారండి. ఎవరిని చంపడానికి? దావీదుని చంపడానికి చూశారు. ఎందుకని? నీ వల్లే ఇక్కడికి వచ్చాం. ఫిలిస్తీన్ల దేశంలోనికి మనం వెళ్ళకూడదు. ఫిలిస్తీన్ల దేశము అన్యుల దేశము. ఫిలిస్తీన్ల దేశాన్ని జయించమని దేవుడు చెప్పాడు. మనమేమో ఆ దేశంలోనికి వచ్చి తలదాచుకున్నాం. ఇదంతటికీ కారణం ఎవరు అంటే నువ్వే. ఈ రోజున మన భార్యలు లేకపోవడానికి, ఈ రోజున మన పిల్లలు లేకపోవడానికి, ఈ రోజున మన ఆస్తులన్నీ కూడా కొల్లగొట్టబడడానికి కారణం ఎవరంటే దావీదే అని చెప్పి ఆయన మీద రాళ్ళు రువ్వడం ప్రారంభించారు. హల్లెలూయా. గమనించండి, వాళ్ళకున్న బాధే దావీదుకు కూడా ఉంది. దావీదు భార్యను కూడా తీసుకెళ్ళిపోయారు, దావీదు ఆస్తిని కూడా తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళకి ఎటువంటి బాధపడుతున్నారో దావీదు కూడా అటువంటి బాధే పడుతున్నాడు. కానీ వాళ్ళందరూ కలిసి ఇంకొక బాధ దావీదుకి ఎక్స్ట్రా ఇచ్చారు. ఏంటి అని అంటే, నీ వల్ల ఇక్కడికి వచ్చాం కాబట్టి నేను చంపాలని చూస్తున్నాం అని చెప్పి వాళ్ళందరూ రాళ్ళు రువ్వడానికి ప్రయత్నం చేశారు. ఆ యెరూషలేములో ఉన్నప్పుడు, ఇశ్రాయేల్ ప్రాంతంలో ఉన్నప్పుడు సౌలు ఒక్కడే తనని చంపాలని చూశారు. కానీ ఎప్పుడైతే ఆ సౌలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారో, తనతో ఉన్న 600 మంది కూడా తనని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. గమనించండి, దేవుడు నియమించిన శ్రమ నుండి మనం తప్పించుకుంటే అంతకంటే ఎక్కువ శ్రమ మనల్ని పట్టి పీడిస్తుంది. హల్లెలూయా. దేవుడు పెట్టిన ముళ్ళును తుంచాలని అనుకుంటే అనేకమైన ముళ్ళులు ఇంకా గుచ్చుకోవడానికి రెడీగా ఉంటాయి. ఏది బెటర్ అంటారు? దేవుడు ఒకటే ఒక ముళ్ళు పెడతాడు. ఎప్పుడు పెట్టినా కానీ ఎక్కువ శ్రమలను పెట్టడు, ఒకే ఒక్క ముళ్ళు పెడతాడు. ఒకవేళ ఆ ముళ్ళు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇంకా పెద్ద పెద్ద ముళ్ళు గుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఏది బెటర్ అంటారు? 1 ముళ్ళు బెటరా లేకపోతే 10 ముళ్ళు బెటరా? హల్లెలూయా. హల్లెలూయా. దావీదు అలా ఆలోచించలేకపోయాడు ఆ దినాల్లో. గమనించండి, దావీదు గొప్ప కీర్తనలు పాడాడు. దావీదు గొప్ప కీర్తనకారుడు, గొప్పగా వాయిద్యాలు వాయించగలిగినవాడు, గొప్పగా దెయ్యాలను వెళ్ళగొట్టగలిగినవాడు, గొల్యాతును చంపినవాడు, అడవిలో తన గొర్రెల మందను మేపుచున్నప్పుడు సింహాన్ని చంపినవాడు, ఎలుగుబంటిని చంపినవాడు, దేవుని కోసము శూర కార్యాలను చేసినవాడు ఆయన. కానీ ఒకానొక దినములో
ఒకానొక దినంలో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తాను వెళ్ళిపోతే అతనికి ఎదురైన పరిస్థితి చాలా భయానకం. కానీ ఆ దినాల్లో కూడా దావీదు మరలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏదైతే పోగొట్టుకున్నాడో దావీదు ఎంత ఆస్తినైతే పోగొట్టుకున్నాడో, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, తనతో ఉన్న యోధులందరూ కూడా ఎంతైతే పోగొట్టుకున్నారో వాటినన్నిటిని కూడా తిరిగి సంపాదించుకునే అవకాశాన్ని దేవుడిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, మనం ఉన్న శ్రమ నుంచి బయటికి తీసుకురావడానికి దేవుడికి ఒక్కడికే సాధ్యం, ఇంకెవరికి సాధ్యం కాదు. ఇంకెవరికి సాధ్యము కాదు. ఇంకెవరు కూడా మనల్ని బయటకు తీసుకుని రాలేరు. మన శ్రమలో నుండి బయటకు తీసుకుని రాగలిగిన వారు ఎవరు అనంటే దేవుడు ఒక్కడు మాత్రమే. మన హృదయాన్ని దేవుని వైపుకు త్రిప్పినప్పుడు ఆ దేవుడు మనల్ని బయటికి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అందుకనే నిత్యము మనం ప్రార్థన చేస్తూ ఉండాలి, నిత్యము ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడు ఆయన యొక్క చిత్తాన్ని మనము ఖచ్చితంగా తెలుసుకోగలుగుతాము. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అయితే దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించడానికి ఎవరిని ఎన్నుకున్నాడు అనంటే కాలేబు తమ్ముడైన కనజు కుమారుడైన ఒత్నీయేలు. కాలేబు తమ్ముడైన కనజు కుమారుడైన ఒత్నీయేలు. కాలేబు ఎవరో బహుశా మీకు తెలిసే ఉంటుంది. ఎర్ర సముద్రమును దాటిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా అరణ్యంలోనే చచ్చిపోయారు. ఎర్ర సముద్రమును దాటిన తర్వాత ఐగుప్తులో నుండి బయలుదేరి ఎర్ర సముద్రమును దాటిన తర్వాత ఐగుప్తులో నుంచి ఎంతమంది అయితే బయలుదేరారో అందరూ చచ్చిపోయారు. ఇద్దరే బతుకున్నారు. అందులో ఎవరు అనంటే యెహోషువ, కాలేబు. మరి 30 లక్షల మంది అంటారండి అనంటే ఎర్ర సముద్రము దాటిన తర్వాత అరణ్యములో పుట్టిన వాళ్ళు, ఎర్ర సముద్రము దాటిన తర్వాత అరణ్యములో పుట్టారు. అంటే వాళ్ళకందరికీ కూడా అరణ్యములో పుట్టారు పిల్లలు. వాళ్ళందరూ 30 లక్షల మంది అయ్యారు. వాళ్ళందరూ కూడా కనాను దేశానికి వచ్చారు. అంటే ఐగుప్తును చూసిన వాళ్ళు కనానికి చూడలేదు, కనాను దగ్గరికి వెళ్ళలేదు. ఎంతమంది వెళ్ళారంటే ఇద్దరు వెళ్ళారు, యెహోషువ, కాలేబు. ఆ కాలేబు యొక్క తమ్ముడైన కనజు, అతని యొక్క కుమారుడైన ఒత్నీయేలు దేవుడు న్యాయాధిపతిగా ఎన్నుకున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కాలేబు యొక్క గోత్రం ఏంటో తెలుసా? యోధా గోత్రం. ఏ గోత్రం? యోధా గోత్రం. ఆదికాండము 29:35. ఆదికాండము 29:35 చదువుదాం ఒకసారి. ఆదికాండము 29:35 చివరి వచనం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదననుకుని యోధా అను పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు ఉడిగెను. హల్లెలూయా. లేయాకి యాకోబుకి పుట్టిన 4వ కుమారుడు యోధా. యోధా అంటే స్తుతి అనర్థం. ఏంటిదండి? స్తుతి అనర్థం. ఇక్కడ మీరు గమనించాలి, యోధా జన్మించినప్పుడు లేయ ఏమందంటే ఈసారి యెహోవాను స్తుతించెదను అని అనుకుని అతనికి యోధా అని పేరు పెట్టింది. యోధా అంటే స్తుతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే మనం పాటలు పాడేటప్పుడు యోధా స్తుతి గోత్రపు సింహమా అని పాడతాం. యోధా అంటే స్తుతి, యోధా గోత్రం అని అంటే స్తుతి గోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు గమనించాలి, దేవుడు ఆ యొక్క సమస్య నుండి విడుదల కావడానికి దేవుడు వారికి నియమించిన విధానం ఏమిటో తెలుసా? స్తుతి. స్తుతించడం వలన మన యొక్క సమస్య నుండి మనం విడుదల పొందుతామండి. మనం ఆరాధించడం వలన మన యొక్క సమస్య నుండి దేవుడు మనల్ని విడుదల కలిగిస్తాడు. అప్పుడు స్తుతి గోత్రంలో నుంచి దేవుడు ఒత్నీయేలుని ఏర్పరచుకున్నాడు. కానీ ఈ రోజున దేవుడు మనకి తెలియజేసేది ఏమిటి అంటే, మీకు నచ్చినప్పుడల్లా, మీకు సమయం కుదిరినప్పుడల్లా మీరు స్తుతిస్తూ ఉంటే మీరు ఎటువంటి సమస్య నుండి అయినా సరే బయటికి రాగలుగుతారు. ఒకసారి 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము మొదటి వచనం. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. హల్లెలూయా. అంటే ఈ వచనం నేను ఎందుకని చదివించానంటే, యూదా రాజులలో యెహోషాపాతు అనే ఒక అతను ఉన్నాడు. ఎవరండి అతను? యెహోషాపాతు. ఇతను గొప్ప ఆత్మీయుడు అన్నమాట. మీకు
ఆసా అనే రాజు గురించి తెలిస్తే, ఆసా యొక్క కుమారుడు యెహోషాపాతు. హల్లెలూయా. యెహోషాపాతు తను రాజుగా ఉన్న దినాలలో 3 రాజ్యాల రాజులు తన మీద యుద్ధానికి వచ్చారు. 3 రాజ్యాల రాజులు తన మీదకి యుద్ధానికి వచ్చారు. వారి సైన్యము చాలా ఎక్కువగా ఉంది. అప్పటికి యెహోషాపాతు యొక్క సైన్యం ఎంత అంటే చరిత్రకారులు చెప్పేది 11 లక్షల దాకా ఉన్నారు. ఇతనికే 11 లక్షల దాకా సైన్యం ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఎంతమంది సైన్యం ఉన్నారు అని అంటే ఇతనికి 2 ఎక్కువగా వారికి సైన్యము ఉన్నారు. కాబట్టి ఇతనికి చాలా తక్కువ బలం ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. ఆ దినాలలో జరిగిన విషయం ఏమిటి అంటే, యెహోషాపాతు తన మీదకి యుద్ధానికి వస్తున్న ఆ రాజులను బట్టి తన మనస్సును నిబ్బరము చేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేసేది ఏమిటి అంటే, ఇదిగో యెహోషాపాతు రాజా, యెరూషలేము ప్రజలారా, మీరు అస్సలు భయపడవద్దు. మీ పక్షాన యుద్ధము చేసేది ఎవరు అంటే దేవుడే. హల్లెలూయా. ఈ యుద్ధం ఎవరిది? దేవుడిదే. ఈ యుద్ధము యెహోవాదే. మీరు ఎందు నిమిత్తము కూడా భయపడవలసిన అవసరం లేదు. అసలు మీరు యుద్ధమే చేయాల్సిన అవసరం లేదు. ఏమంటున్నాడు ఆయన? ప్రవక్త ఏమంటున్నాడు? మీరు అసలు యుద్ధమే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఓరకనే ముందుండి వెళ్ళాలి. వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే తమ సైన్యానికి ముందు పాటలు పాడే గాయకుల్ని ముందు పెట్టారు. ఎవరిని పెట్టారు? పాటలు పాడే గాయకులను ముందు పెట్టారు. వాళ్ళందరూ కలిసి ఆయన్ని పాటలు పాడుతూ దేవుని నామాన్ని స్తుతించుతూ వాళ్ళు ముందుకు వెళ్ళారు. ఒకసారి 20వ వచనం నుంచి చదువుదాం ఒకసారి. అంతటా వారు ఉదయముననే లేచి తెకోవా అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి. అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పెను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధాలంకరములు ధరించి సైన్యము ముందర నడచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడని స్తోత్రము చేయుటకు వారిని నియమించును. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీల మీదను, మోయాబీల మీదను, షెయూరు మన్య నివాసుల మీదను మాటుగాండ్రను పెట్టిన గనుక వారు హతులైరి. హల్లెలూయా. వీళ్ళు దేవుని నామాన్ని స్తుతిస్తూ వెళుతూ ఉంటే, వీళ్ళు యుద్ధానికి సైన్యముతో వెళ్ళడానికి ముందు గాయకులు దేవుని నామాన్ని స్తుతిస్తూ వెళ్తూ ఉంటే, దేవుడు ఆ 3 రాజుల యొక్క సైన్యమును హతం చేయడానికి దేవుడు మాటుగాండ్రని పెట్టాడంట. హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారంటే ఆ సైన్యాన్ని అంతటినీ కూడా చంపేశారు. ఆ సైన్యాన్ని అంతటినీ కూడా చంపేసిన ఆ మాటుగాండ్రు కూడా ఏమైపోయారంటే ఒకరికొకరు చంపుకుని వాళ్ళందరూ కూడా చచ్చిపోవడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత వారందరూ కూడా ముందుకు వెళ్ళారు. 24వ వచనం చదువుతున్నాను చూడండి. యూదావారు అరణ్యమందున్న కాపురుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడిరి, ఒక్కడును తప్పించుకొనలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఈ యూదా ప్రజలు లేకపోతే యూదా సైన్యం అంతా కూడా దేవుణ్ణి స్తుతించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళందరూ కూడా వీళ్ళు యుద్ధం చేయకముందే ఆ సైన్యం అంతా కూడా చనిపోయిందంట. ఏ సైన్యం చచ్చిపోయింది? వీరి మీదకి దండెత్తి వచ్చిన 3 రాజుల యొక్క సైన్యం అంతా కూడా చనిపోయింది అప్పటికే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఆ యొక్క సైనికులందరూ కూడా చనిపోయారు కాబట్టి అక్కడ గొప్ప వధ జరిగింది కాబట్టి దేవుడు వారి పక్షాన ఒక గొప్ప యుద్ధం చేశాడు కాబట్టి దానికి బెరాకా లోయ అని పేరు పెట్టారు. హల్లెలూయా. బెరాకా అంటే స్తుతి. బెరాకా అంటే స్తుతి. చూడండి, మన ముందు ఉన్న యుద్ధాన్ని జయించాలి అని అంటే ప్రార్థనతో పాటు స్తుతి కూడా జరిగించాలి. దేవుడు స్తుతి గోత్రానికి ఆ యొక్క రక్షకునికి బాధ్యతను అప్పగించాడు. కారణం ఏంటి అంటే మనమందరము కూడా స్తుతించే ప్రజలుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మన ముందు ఉన్న ప్రతి విధమైన అడ్డుగోడలను జయించడానికి స్తుతించే ప్రజలను ఆయన ఎన్నుకున్నాడు. హల్లెలూయా.
మీరు స్తుతిస్తేనే మీరు సమస్యలను జయించగలరు. మీరు స్తుతిస్తేనే యుద్ధాలను మీరు జయించగలరు. మీరు స్తుతిస్తేనే దెయ్యాలను వెళ్ళగొట్టగలరు. మీరు స్తుతిస్తేనే సాతాను దుర్గాలను కూడా పడగొట్టగలరు. స్తుతించే ప్రజలుగా మీరుండాలి. స్తుతి అనేది మన నోటికి ఒక అలంకారముగా అయిపోవాలి. అందుకే నేను ఎక్కువగా స్తుతించడానికి మిమ్మల్ని ఎందుకని ప్రేరేపిస్తున్నానంటే, ఈ భూమి మీద మనం ఉండి చేసేది ఏమిటి అని అంటే స్తుతి మాత్రమే. స్తుతిని మనం చేయగలిగితే, ఆరాధన మనం చేయగలిగితే, ఆరాధన పూర్వకముగా దేవుని సన్నిధిలో మనం ఉండగలిగితే, దేవుడు గొప్ప గొప్ప అద్భుత కార్యాలు మన మధ్యన చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అది ఎటువంటి సమస్య అయినా సరే, అది ఎటువంటి వ్యాధి అయినా సరే, అది ఎటువంటి అప్పుల బాధలైనా సరే, అది ఎటువంటి ఆర్థిక ఇబ్బందులైనా సరే, అది ఎటువంటి శత్రువైనా సరే, మీరు దేవుణ్ణి స్తుతించండి. మీరు దేవుణ్ణి స్తుతించకుండా దేవుడు మీ పక్షాన యుద్ధం చేయడానికి ఎప్పుడు కూడా రాడు. దేవుడు మీ పక్షాన ప్రార్థన చేసే ప్రజలను మీకు పెట్టవచ్చు, లేకపోతే ప్రార్థన చేసే దైవజనులు మీ పక్షాన పెట్టవచ్చు, కానీ మీరు స్తుతి చేయకుండా దాన్ని మీరు అందుకోలేరు. గమనించాలి, మన జీవితంలో ఉన్న ప్రతి విధమైన సమస్యను, ప్రతి విధమైన వ్యాధిని, ప్రతి విధమైన బలమును, ప్రతి విధమైన అపవాది తంత్రాలను మనం జయించాలి అని అంటే మనము స్తుతించాలి, స్తుతి చెల్లించాలి. మనకున్న శక్తి కొలది, మనకున్న బలము కొలది మనము ఆయనను స్తుతించినప్పుడు దేవుడు అద్భుత కార్యము జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. మన ముందు గొప్ప గొప్ప శత్రువులు ఉండవచ్చు, గొప్ప గొప్ప విధానాలు ఉండవచ్చు, లేకపోతే గొప్ప గొప్ప వారే మనకు శత్రువులుగా తయారవచ్చు. కానీ దేవుని సన్నిధిలో మనం స్తుతించినప్పుడు దేవుడు మన పక్షాన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇటు మాటల చేత మనందరూ కూడా దీవింపబడుదుము గాక.